హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ వీడియోని మతాభిప్రాయాలు లేకుండా ఒక సాటి మానవుడిగా ఒక్కసారి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఒక న్యూస్ చదివి వినిపిస్తాను, దాని తర్వాత దీని గురించి మాట్లాడదాం. సోమవారం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు ప్రవీణ్ కుమార్. సోమవారం అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ఆయన ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైంది. రోడ్డుపై నుంచి దిగువకు ప్రమాదవశాత్తు జారిపడడంతో బుల్లెట్ బైక్ అతనిపై పడి ఈ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. దాన్ని మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎవరు గమనించలేదని సీఐ చెప్పారు. ఇది ఒక న్యూస్ పేపర్ వాళ్ళు రాసింది. దీని తర్వాత గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఒకరేమో ఢీకొట్టింది అని చెప్పేసి రాస్తే, ఇంకొకరు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు అని ఇంకొకరు రాస్తున్నారు. దీనిపైన చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేస్తాం, చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్గా నైట్ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర 11:30 PM అక్కడ నుంచి ప్రయాణిస్తున్నారు. ఆ వెహికల్ దాదాపు ఇండికేటర్ వేసింది, అది కూడా రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని వెళ్తున్నారు. అంటే తన రెడ్ లైట్ లేదు అని చెప్పి చాలా వీడియోస్లో క్లియర్గా చెప్తున్నారు. ఇంకా మనం ఇక్కడ దీన్ని 3 కోణాలలో చూద్దాం. అతను ఆ ప్లాజా దగ్గరికి వచ్చే కంటే ముందే దారిలో ఎవరైనా తనని బెదిరించి ఉండాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ఎవరైనా తన పైన అటాక్ చేసి లైట్ బలగొట్టుండాలి. అండ్ కొంతమంది మాట్లాడుతున్న విధంగా పాస్టర్ తాగారు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఈ 3 కోణాలలో ఈరోజు మనం మాట్లాడదాం. ఒకవేళ పాస్టర్ తాగొచ్చిండా, లేకపోతే తనని బెదిరించిరా, లేకపోతే తన పైన ఎవరైనా అటాక్ చేశారా అనే దానికంటే కూడా ప్రజెంట్ ఇక్కడ ఈ సీసీటీవీలో మనం క్లియర్గా చూడొచ్చు. తన బైక్ డ్రైవ్ చేసేటప్పుడు తన బైక్ కూడా హ్యాండ్లింగ్ సరిగా మూమెంట్ లేదు, క్రాస్లో వెళ్తుంది. ఒకసారి దాన్ని ఇక్కడ మేము ప్లే చేస్తాం, చూడండి. అలా వెళ్తుంది అంటే దానికి రీజన్ ఏంటి? తనకి ఏదో జరిగింది. బిఫోర్ టోల్గేట్ దగ్గరికి రాకముందే అక్కడ ఏమో జరిగింది తనకి. ఆ భయంతోనా మరి లేకపోతే ఎందుకా తెలియదు, కానీ లైట్ అయితే లేదు, ఇండికేటర్ వేసుకొని వస్తున్నాడు. సైడ్ నుంచి మనం క్లియర్గా చూడొచ్చు ఆ విజువల్స్. దాని తర్వాత ఇక్కడ 11:42 PM 24th రోజు ఒక సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు ఇక్కడ నుంచి ఒక లారీ వెళ్తుంది, బ్యాక్ సైడ్ అక్కడ నుంచి ఒక కార్ వెళ్తుంది. దానికంటే ముందుగా కొన్ని కార్లు వెళ్ళినాయి. తర్వాత రెడ్ కలర్ కార్ అని చెప్పేసి ఈరోజు కొన్ని వార్తలలో చెప్తున్నారు. బట్ అదే కారు అనేది ఇంతవరకు పోలీసులు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈరోజు వస్తుంది. దాన్ని కూడా తారుమారు చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో పాస్టర్ తాగిండు అని చెప్పి కొంతమంది ప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒక వెహికల్ వెళ్తుంది. అక్కడ నుంచి వెహికల్ వెళ్ళి ఆల్రెడీ తనకి ఢీ కొట్టేసింది. తనని ఢీ కొట్టిన తర్వాత అక్కడ నుంచి దుమ్ము లేచింది. ఎగ్జాక్ట్ ఆ పాయింట్లో ఏం జరిగింది, మరి ఎవరు ఢీ కొట్టిరని తెలుసుకునే కంటే ముందే అక్కడ నుంచి ఒక లారీ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది హైవే రూట్, ఇప్పుడు మనం మాట్లాడదాం. తనని ఢీ కొట్టింది, తన వెళ్ళి అక్కడ పడ్డాడు, దుమ్ము వచ్చింది. దీనిపైన పాస్టర్ విజయ్ ప్రసాద్ గారు కొన్ని పాయింట్స్ని రేజ్ చేశారు. చెక్క మీద బ్లడ్ ఎందుకుంది? అక్కడ ఒక చిన్నది ఒక చెక్క ఉంది, వుడ్ అనమాట, దానిపైన బ్లడ్. ఇఫ్ ఇన్ కేస్ తనని కొట్టడానికి కానీ లేకపోతే తన పైన అటాక్ చేయడానికి ఇదేమైనా వెపన్గా వాడారా? దాన్ని తీసుకొని తనని కొట్టినప్పుడు మరి అక్కడ బ్లడ్ ఎందుకు ఉంటుంది అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి. అండ్ నెక్స్ట్, బాడీ మీద బైక్ ఎట్లుంటది? వాళ్ళకు ఇలా ఢీ కొట్టినప్పుడు అంత దుమ్ము లేచినప్పుడు వాళ్ళు ఎగిరి పడితే బండి ఏ ఇన్సిడెంట్ అయినా దాదాపు 90% బండి ఒక చోట, వ్యక్తి ఒక చోట ఉంటారు. మనం చాలా ఇన్సిడెంట్స్ చూసినాం. కానీ ఇక్కడ అలా లేదు. ఎగ్జాక్ట్ గా తన పైన బండి చాలా క్లియర్ గా ఎవరో పెట్టిరు అన్నట్టే అనిపిస్తుంది. సో ఆ పాయింట్ ని కూడా రేజ్ చేసిరు. బైక్ అంతా ఎట్లా అయింది? బ్యాక్ టైర్ కి ఎలా అంటుకుంది? బైక్ ని తన పైన పెట్టినప్పుడు బ్యాక్ టైర్ తన కాళ్ళ పైన ఉంది, ఫ్రంట్ టైర్ తన ఫేస్ పైన ఉంది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రేజ్ చేసిరు. తననెవరో కొట్టినట్టు, తననెవరో తన పైన అటాక్ చేసినట్టు. ఇక్కడ మొత్తం తన కమిలిపోయింది, ఇక్కడ మొత్తం ఎట్లనో చాలా డిఫరెంట్గా ఉంది. సో తనకు అలా అంత డేంజరస్గా, చూడడానికి కూడా హీనంగా ఉన్న ఇలాంటి విజువల్స్ని కొన్ని ఇక్కడ బ్లర్స్ నేను ప్లే చేస్తాను, చూడండి. సో ఇలా ఉన్నప్పుడు ఎవరో అటాక్ చేశారని, లేకపోతే తన హెల్మెట్ పెట్టుకున్నా కూడా ఇక్కడ తనకి గాయం అయినప్పుడు, బాడీ అంతా ఎలాంటి గాయాలు లేనప్పుడు, ఎలాంటి బ్లడ్ లేనప్పుడు, మరి తన బ్యాక్ సైడ్ టైర్కి బ్లడ్ ఎలా అంటింది? తన ఫేస్కే కదా అయ్యింది గాయం అంతా కూడా, మరి తన కాళ్ళకి కూడా కాలేదు కదా. మరి అలాంటప్పుడు ఫ్రంట్ టైర్కి ఒకవేళ ఉంటే ఫ్రంట్ టైర్కి ఉండాలి, కానీ బ్యాక్ టైర్ ఎందుకు ఉంది? అక్కడ బ్లడ్ ఉంది అంటే దీనికి
కొంతమంది క్లియర్‌గా ఈ ప్రూఫ్స్ సరిపోవా అని మాట్లాడుతున్నారు. ఇంకోటి తను వస్తున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్‌లో బ్యాగ్స్‌ని కూడా పట్టుకొని వస్తున్నాడు. మరి ఇక్కడ బ్యాగ్స్ అయితే లేవు. కొంతమందిని తను అడగడం జరిగింది. అప్పుడు బ్యాగ్స్ పోలీసుల హ్యాండ్ ఓవర్‌లో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రీవియస్‌గా ప్రవీణ్ గారు చాలా బోధలు చేశారు. తను చాలా మంచి పేరున్న వ్యక్తి, చాలా బాగా మాట్లాడతారు అని అంటారు. కానీ తను ప్రీవియస్‌గా కొన్ని ముస్లిమ్స్ అండ్ ఆర్ఎస్ఎస్, క్రిస్టియన్స్ వీళ్ళ ముగ్గురు గురించి కూడా తను మాట్లాడుతూ డిబేట్లు చేయడం కూడా కొన్ని జరిగినాయి. అందులో తను ముస్లిం స్త్రీల గురించి కొన్ని మాట్లాడుతూ వచ్చిండు. ఇప్పుడు మనం ఎక్కువగా దాని గురించి చర్చించుకుంటే ఇది మళ్ళీ ఒక మత కల్లోలాన్ని సృష్టించినట్టే ఉంటది. దాని గురించి నేను డెప్త్‌గా చెప్పను గానీ, ఫేస్‌బుక్‌లో వాళ్ళు పోస్టులు పెట్టారు. ఆ పోస్టులను మాత్రం నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. షమీ గారు ఇక్కడ ఫేస్‌బుక్‌లో కొటేషన్ రాస్తూ వచ్చిర్రు. ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ప్రవీణ్, నీది మనిషి పుట్టుక అనుకుంటున్నావు కానీ నీ పుట్టుకలో లోపం ఉంది. నువ్వు ఒక తల్లి తండ్రికి సరిగ్గా పుట్టుంటే ఇస్లాంలో మహిళల గురించి, ప్రవక్త గారి గురించి చేస్తున్న చిల్లర మాటలకు ఎవరైనా నీతో డిబేట్‌కు రండి అంటున్నావు కదా! దమ్ముంటే నెల్లూరుకి రా. నీ గ్రంథాల్లో ఏముందో, మా గ్రంథాల్లో ఏముందో వివరంగా చెప్తాను. ఫేస్‌బుక్‌లో ఇంకోసారి ఇస్లాం గురించి చిల్లర పోస్టులు పెడితే క్రైస్తవ సోదరులు నన్ను క్షమించండి. ఈ విధవ ముస్లింలకు, క్రైస్తవులకు తగాదాలు పెట్టాలని చూస్తున్నాడు అని చెప్పేసి ఫెబ్ 9th రోజు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానికంటే ముందు ప్రవీణ్ గారు ఇంకో పోస్ట్ పెట్టిరు. అందులో ఏమని పెట్టారు? గౌరవ సమీబాయ్ గారికి, అలాగే యాంకర్ మహాశయునికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోగా ఇచ్చేస్తాను. నన్ను చంపకండి, హింసించకండి, నా పైన జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా, ప్రభుత్వాల్లారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అని తను కూడా 31st జనవరి రోజు ఒక పోస్ట్ పెట్టిరు. దానికి రియాక్ట్ అవుతూ అక్కడ షమీ గారు ఇంకో పోస్ట్ చేశారు. అండ్ ఇందులో కొన్ని కామెంట్స్ కి ప్రవీణ్ గారు రిప్లై ఇస్తూ, ఈ షమీ గారు ఉగ్రవాదంలో నన్ను చంపేస్తారేమో ప్రియా గారు, భయంగా ఉంది, అందుకే క్షమాపణ చెప్పేశా అని పెడితే దాని కింద కొంతమంది లాఫింగ్ సింబల్స్, కొంతమంది థమ్ సింబల్స్ పెట్టారు. దాని తర్వాత కాస్త హేళనగా ఇంకోటి కూడా మాట్లాడుతూ వచ్చిర్రు. అమ్మ బాబోయ్ నన్ను చంపేస్తారేమో అన్న విధంగా. సో చాలా హేళనగా కొన్ని పోస్టులు పెడుతూ వచ్చిర్రు. ఇప్పుడు ఈ పోస్టులకి తనకి ఏమైనా కారణం ఉందా అనే ఒక కోణంలో కూడా చాలా మంది, తను ఇంతకుముందు ఇట్లా పోస్ట్ పెట్టిండు, తనకు థ్రెట్ ఉంది అని పోలీసులను ఆల్రెడీ తను కలిసిండు, అయినప్పటికీ కూడా పట్టించుకోలేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందులో రాజకీయ కోణం ఉంది అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు తనది ఏంటి అని తెలియదు. కానీ ఇలాంటి అన్ని క్లూస్ చూసినప్పుడు ఇది మాత్రం కాదు అని అందరూ క్లియర్‌గా చెప్తున్నారు. అండ్ ఇందులో మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం, కట్ అయినట్టుంది, మౌత్ దగ్గర లేకపోతే ఎవరో కొట్టినట్టుంది అని. సో ఇప్పుడు ఆ పాయింట్‌లోకి వద్దాం. హైవే నుంచి దాదాపు 10 అడుగుల దూరంలో తను పడిపోయాడు. 10 అడుగుల దూరంలో పడ్డప్పుడు బండి తన పైన ఎలా పడింది అనే ఒక పాయింట్ మనం రేస్ చేసినాం ఆల్రెడీ. కానీ అదే హైవేలో చాలా వెహికల్స్ వెళ్తున్నప్పుడు దాదాపు నైట్ 11:30 అయిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మార్నింగ్ హైవేలో ఎవరైనా వెళ్ళినా కూడా 90% అక్కడ వెహికల్స్ ఆపి 10 అడుగుల దూరంలో ఎవరున్నారు, ఎవరు పడిపోయారు అనేది ఎవరైనా చూసారు అంటే మాత్రం అది నమ్మశక్యంగా మాత్రం 90% లేదు. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఆల్రెడీ ఇక్కడ ఢీ కొట్టగానే దాని కింద ఇంకా కొంతమంది ఉన్నారు, తను ఎప్పుడైతే అక్కడ పడిపోయిండో అప్పుడే తన పైన ఫోర్స్‌ఫుల్‌గా అటాక్ చేశారు, అందుకే ఈరోజు తను అలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసి ఇది ప్రీ ప్లాన్డ్ అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఇందులో చాలామంది మాట్లాడుతున్నప్పటికీ కూడా కొన్ని కోణాలు చూసినప్పుడు అందరికీ కూడా ఒకటే డౌట్ వస్తుంది, నిజంగా ఇది యాక్సిడెంట్ కాదేమో అని చాలామంది కూడా అంటున్నారు. అది ఇందులో 10 అడుగుల దూరంలో ఉన్నప్పుడు ఎవరు చూసుంటారు? కానీ మార్నింగ్ చూశారు. కానీ తను అప్పటికే చనిపోయారు. సో తనని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో చేర్చిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టం అనేది జరుగుతుంది. 10 అడుగుల దూరంలో తను ఉన్నప్పుడు తనని ఎవరు చూసిర్రు? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిర్రు అనేది ఇంకో పాయింట్. దాని తర్వాత అక్కడ ఆల్రెడీ ఇంకెవరినో పెట్టుంటారు అని మాట్లాడుకున్నాం. మరి ఇది ఎవరు చేశారు? మరి ఇటు సైడ్ తను చూసుకుంటే క్రిస్టియన్‌కి కూడా మాట్లాడిండు అగెయిన్స్ట్‌గానే కొన్ని విషయాలలో ప్రశ్నిస్తూ వచ్చిండు. అటు ఆర్ఎస్ఎస్‌ని, ఇటు ముస్లిమ్స్‌ని ముగ్గురిని నిలదీస్తూ వచ్చారు. ఈ రోజు తను ఇలాంటి ఒక స్థితి వచ్చింది అంటే దానికి కారణం తను మాట్లాడిన కొన్ని మాటలే మత కల్లోలాన్ని సృష్టించే విధంగా ఉన్నాయి, అందుకే ఇలా చేశారు అని అంటున్నారు. కానీ ఇందులో మనం స్పెషల్‌గా వీళ్ళని అనడానికి లేదు. ఎందుకంటే తను క్రైస్తవుల సైడ్ కూడా మాట్లాడిండు, అటు ఆర్ఎస్ఎస్ సైడ్ కూడా మాట్లాడిండు, ఇటు ముస్లిం సైడ్ కూడా మాట్లాడిండు. ముగ్గురు తరపున తను మాట్లాడినప్పుడు ఈ ముగ్గురిట్లలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ కేస్‌ని టోటల్‌గా తప్పుతో పట్టించాలి అని చెప్పేసి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా వచ్చి చాలా లైట్ తీసుకొని ఇది అని చెప్పేసి క్లియర్ చేసేసిర్రు. అట్లెట్లా క్లియర్ చేస్తారు అని చెప్పేసి అక్కడ పాస్టర్లు కూడా చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ప్రవీణ్ గారికి ఏం జరిగింది? ఇదంతా కాదు, తన కేసులో ఏదో తప్పిదం జరుగుతుంది, ఇదంతా కల్పిస్తున్న కథ, కానీ తనకేదో జరిగింది, దీన్ని మీరు ఎంక్వైరీ చేయండి అని
దాదాపు అక్కడ నియర్‌లో ఉన్న విజయవాడ పీపుల్స్ గాని చాలామంది వచ్చి, పాస్టర్‌లు కూడా చాలామంది వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్తూ వస్తున్నారు. సో, ఏదేమైనప్పటికీ కూడా ఈవినింగ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు నిజాలేంది? తన పైన ఎవరైనా అటాక్ జరుగుతది. ఇందులో మెయిన్ పాయింట్ ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే తను అక్కడ పడున్నప్పుడు తన చెస్ట్ పైన ఒక ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అసలు ఎవరు తన పైన అటాక్ చేయకపోతే ఎలా ఉంటాయి? ఇక్కడ నేను విజువల్ క్లియర్‌గా ప్లే చేస్తాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ తను గాకుండా తనతో పాటు ఎవరో ఉన్నారు అనడానికి ఇదే పెద్ద సాక్ష్యం. ఎందుకంటే అక్కడ ఎవరో ఉండి తన చెస్ట్ పైన కాలు పెట్టారు. ఆ ఫుట్ ప్రింట్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ తను అక్కడి నుంచి కిందికి పడితే తన బట్టలు మాసిపోయినట్టుగానే ఇట్లా ఉండాలి గదా! మరి అతను దుమ్ము గూడా ఏమి అంటుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ బట్టలు చినిగిపోయినట్టయినా ఉండాలి. మరి అలాంటివి ఏమీ కనబడనప్పుడు దాన్ని మీరు యాక్సిడెంట్ అని ఎలా ప్రకటిస్తారు? అని జెప్పేసి కొంతమంది పాస్టర్స్ మాట్లాడుతూ వస్తున్నారు. ఫుట్ ప్రింట్ క్లియర్‌గా కనబడుతుంది. బండి పైన కనబడుతుంది. ఇన్ని ఎవిడెన్సెస్ క్లియర్‌గా ఉన్నప్పటికీ కూడా మీరెందుకు ఇంకా యాక్షన్ తీసుకోవట్లేరు అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ వచ్చిర్రు. నేను తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా అని చెప్పేసి. మరి ఏం జరుగుతుంది తన పట్ల? మరి ఒకవేళ నిజంగా ఇలాంటి మత కల్లోలాలను సృష్టించే ఒక విధ్వంసమే అయితే డెఫినెట్‌గా దీనికి భారతదేశంలో ఇలాంటి వాటికి చోటు లేదు. మనందరం ఐకమత్యంగా ఎప్పుడూ కలిసే ఉంటాం. హిందువులం, ముస్లింలం, క్రైస్తవులం అందరం ఒక్కటే అని ఎన్ని సార్లు మనం చెప్తున్నప్పటికీ కూడా దీని వల్లనే ఇలాంటి ఒక ఘటన జరిగింది అంటే మాత్రం డెఫినెట్‌గా దీనికి అందరూ కూడా సారీ చెప్పాల్సి వస్తది. సో, మనం ఎప్పుడు ఏది మాట్లాడినా గూడా ఒక మతానికి లేకపోతే వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు అని కాకుండా మనందరం ఒక మానవతా దృక్పథంతోని ఆలోచించి ఈ కేస్‌లో ఏం జరిగింది అనేది ఒక సాటి మానవుడిగా ఆలోచించండి. తను క్రిస్టియనా? లేకపోతే ఇంకేదా అనేది పక్కన పెడితే, ఒక పీపుల్‌గా తనని చూస్తున్నప్పుడు, ఆ ఎవిడెన్స్‌లను చూసినప్పుడు మనకేమనిపిచ్చింది అనేది మనం మాట్లాడుతూ వస్తే తనకి న్యాయం జరిగే ఛాన్స్ అయితే ఉంది.